సూపర్ స్టార్ కృష్ణ నట జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని మీకు తెలుసు. ఆసక్తికర విషయాలు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్స్తో నటించారు. తనకంటే సీనియర్స్తో నటించారు, తనతో సమాన వయస్కులతో నటించారు, తనకంటే జూనియర్స్తో కూడా నటించారు. ఎవరితో నటించినా కూడా ఏ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందంటే, అబ్బా ఈయన గొప్పగా నటించారే అన్న భావన తీసుకొచ్చారు. జయచిత్ర కూడా ఈ విషయంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తారు. జయచిత్ర సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు తక్కువే అయినా ఒక క్లాసిక్ సినిమాలుగా మనకు నిలిచిపోతాయి. సూపర్ స్టార్ కృష్ణ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సాంగ్స్ 20 కనుక తీసుకుంటే, అందులో జయచిత్రతో ఉన్నటువంటి పాటలు మనకి చాలా అద్భుతంగా ఉంటాయి. నీకోసమే నేనున్నది అనేటువంటి పాట టాప్ 10లో ఉంటుంది. అది అన్నదమ్ముల సవాల్ మీకు తెలుసు కదా. అలాగే ముత్తైదువ సినిమాలో సుధా రాగసుధ అనురాగసుధ అనేటువంటి పాట ఉంది కదా, ఆ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది టాప్ 20 సాంగ్స్లో ఉంటుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ జయచిత్ర నటించినటువంటి సావాసగాళ్ళు, ఆ ఆనంద మాయనే అనేటువంటి పాట ఉంది కదా, ఆ పాట కూడా టాప్ 20లో ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి పాటలు 3 పాటలు నేను మీకు చెప్పాను. 3 పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనపడితే ఆ రోజుల్లో అభిమానులకి ఒక పులకింత, ఆనంద డోలికల్లో ఉండేవారు. ఎందుకంటే జయచిత్ర మంచి ఈస్తో నటించేటువంటి నటీమణి, అలాగే మంచి అందంగా కూడా ఉంటారు. వయసు పిలిచింది సినిమాలో ఆమె నటన చూసి ఆ రోజు యువత అంతా కూడా పిచ్చికిపోయారంటే మీరు నమ్ముతారా? అలాంటి జయచిత్ర సూపర్ స్టార్ కృష్ణ పక్కన నటించిన మొట్టమొదటి చిత్రం సావాసగాళ్ళు. సావాసగాళ్ళు 1977 సంవత్సరంలో రిలీజ్ అయింది. విజయ సురేష్ ప్రొడక్షన్స్ ఈ రెండూ కలిపి తీసినటువంటి సినిమా ఇది. అంటే విజయవాహిని వాళ్ళు అప్పటికి గంగామంగా తీశారు, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ తీశారు. కానీ అప్పటికి వాళ్ళ సినిమా నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. వాళ్ళతో కలిసి సినిమా తీద్దామని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి కంబైన్డ్ ప్రాజెక్టు చేపట్టారు. సూపర్ స్టార్ కృష్ణనే హీరోగా తీసుకున్నారు. ఇది మంచి ఘన విజయం సాధించింది. మరి సూపర్ స్టార్ కృష్ణ పక్కన జయచిత్ర, అలాగే మరి గిరిబాబు పక్కన ప్రభ నటించినటువంటి ఈ సినిమా సావాసగాళ్ళు. సావాసగాళ్ళు అంటే ఏంటి? స్నేహం అనేది ఎలా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుందని ఈ సినిమాలో మనకి చూపించడం జరుగుతుంది. గుమ్మడి సత్యనారాయణ మధ్య ఉంటే స్నేహం ఈ సినిమాలో హైలైట్. తన పేరు మీద సినిమా టైటిల్ లేకపోయినా కూడా సూపర్ స్టార్ కృష్ణ సబ్జెక్టు మీద గౌరవంతో ఈ సినిమా టైటిల్ ఒప్పుకున్నారు. అలాగే ఈ సినిమా టైటిల్తో ఆయన జస్టిఫికేషన్ కూడా చేశారు. కారణం ఏంటంటే, ఈ సినిమాలో నటించినటువంటి గిరిబాబు నిజంగా సూపర్ స్టార్ కృష్ణకి మంచి ఫ్రెండ్ కూడా. నిజ జీవితంలో వీళ్ళిద్దరూ 50 సంవత్సరాల పైగా ఫ్రెండ్షిప్ చేసి పయనించారు. అది చాలా గొప్ప విషయం కదా. నిజంగా సావాసగాలంటే వాళ్ళిద్దరనే మనం చెప్పుకోవాలి. జయచిత్ర మంచి నటి, మంచి అభినయం ఉన్నటువంటి వ్యక్తి. సోగ్గాడు సినిమా తర్వాత మంచి విజయం సాధించినటువంటి ఈ సినిమా ఆవిడకి మరొక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో మరొక హీరోయిన్ ప్రభ నటించారు. ప్రభ అప్పటికి ఒక విధంగా చెప్పాలంటే జయచిత్ర కన్నా సీనియర్. నీడలేని ఆడది అనేటువంటి సినిమాలో ఆవిడ రంగప్రవేశం చేశారు. దానవీర సూరకణంలో కూడా చిత్రం బళ్ళారే విచిత్రం అనే పాటలో నర్తించారు. మంచి పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఈ సినిమాలో ఆవిడ సెకండ్ హీరోయిన్ అనే చెప్పాలి. ఓ విధంగా జయచిత్రకు ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే, జయచిత్ర సోగ్గాడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత తను స్టార్ హీరోయిన్ అనేటువంటి అభిప్రాయం ఉండేది. అభిప్రాయం సెట్స్ మీద కూడా ఆవిడ వెలిపించేది. అంటే సూపర్ స్టార్ కృష్ణ ముందు కాదు, ఇప్పుడు ప్రభ లాంటి హీరోయిన్స్ ముందు. అలాగే తన టైటిల్లో తన పేరు ముందుండాలి, అలాగే మర్యాదలో తనకి ముందుండాలి, అలాగే ప్రయారిటీ తనకు ముందుండాలి అనేటువంటి భావించేటువంటి వ్యక్తి. ఈవిడికి ఇలాంటి యుగోయిజం ఉండటం వల్ల
తర్వాత క్రమంలో జయసుతో గొడవలు వచ్చాయి. అలాగే ప్రముఖ నటి కవితతో గొడవలు వచ్చాయి. అనేక మంది నటీమణులతో కూడా మనస్పర్ధలు వచ్చాయి. అలాగే ఇందులో సినీ నటి ప్రభతో కూడా గొడవలు రావటం ఆ రోజుల్లో చాలామంది చెప్పుకునేవారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే విజయ సురేష్ ప్రొడక్షన్స్ పెద్ద చాలా స్ట్రాంగ్ ప్రొడక్షన్స్, ఇలాంటివి ఒప్పుకునేవాళ్ళు కాదు. కాకపోతే వీటిని సర్దిపుచ్చేటువంటి వాళ్ళు. అలాగే రామానాయుడు కూడా ఇలాంటివి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. అందుకని ఇది అంత పెద్ద హైలైట్ కాలేదు, కానీ మనస్పర్ధలు మాత్రం ఇక్కడే స్టార్ట్ అయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రభ ఎప్పుడు కూడా జయచిత్రతో కలిసి నటించలేదు. ఇది పర్సనల్గా తీసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ, జయచిత్ర నటించినటువంటి సూపర్ హిట్ సినిమాల్లో అన్నదమ్ముల సవాల్ సినిమా కూడా అద్వితీయమైన విజయం సాధించింది. రికార్డు కలెక్షన్స్ని సృష్టించింది. ముత్తైదువు కనుక తీసుకుంటే ఒక క్లాసిక్ సినిమాగా నిలుస్తుంది. అలాగే చెప్పింది చేస్తా కనుక చూస్తే ఒక క్రైమ్ సినిమాని తలపించే రీతిలో ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరూ కలిసి చాలా మంచి సినిమాలు చేశారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ తర్వాత కాలంలో జయచిత్రతో ఎందుకు సినిమాలు చేయలేదు అని చాలామందికి డౌట్ వస్తుంది. 1979 వరకు కూడా ఆయన చేశారు. మీకు చివరికి కనుక అంటే ముగ్గురైనటువంటి సినిమా కూడా వీళ్ళు చేసినటువంటి సినిమాల్లో ఒకటి ఉంటుంది. అది కూడా రీమేక్ సినిమానే. అది కూడా పర్వాలేదు, బాగానే విజయవంతం అయింది. ఎస్డి లాల్ దీనికి డైరెక్షన్ వహించారు. ఏక్ సే బడకర్ ఏక్ అని చెప్పేసి ఈ హిందీ చిత్రానికి రీమేక్గా ఇది తీయటం జరిగింది. అయితే తర్వాత కాలంలో శ్రీదేవి రంగప్రవేశం చేశారు, జయప్రద రంగప్రవేశం చేశారు. వాళ్ళ హవా బాగా పెరిగిపోయింది, వాళ్ళతో బిజినెస్ బాగా జరుగుతుందన్న భావంతో నిర్మాతలు జయచిత్ర, శ్రీప్రియ కన్నా కూడా ప్రయారిటీ శ్రీదేవికి, జయప్రదకి ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ విధంగా జయచిత్రకి అవకాశాలు తగ్గాయి. అంతేకాకుండా జయప్రద స్లిమ్గా ఉండేవారు, శ్రీదేవి స్లిమ్గా ఉండేవారు. జయచిత్ర 1979 సంవత్సరం వచ్చేప్పటికి బుద్ధిగా లావుగా తయారవడం కూడా ఆవిడ వెనకబడటానికి ఒక కారణం. ఎందుకంటే ముఖ్యమైన కారణం ఏంటంటే ఆవిడకి సెట్స్ మీద తోటి నటీనటులతో, ముఖ్యంగా నటీమణులతో గొడవలు రావటం చాలా మైనస్ పాయింట్. చాలామంది దర్శకులు ఈ బాధ పడలేక ఆవిడ సినిమాల్లో బుక్ చేసుకోవడం మానేశారనటం కూడా ఆ రోజుల్లో ఒక వివాదాస్పదంగా తయారయ్యేది. ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత వాస్తవం లేదు అని మనం చెప్పేలాగా ఎప్పుడో కూడా నిజం మనకి నిగ్గు తెలిసేలోగా అబద్ధం చెప్పులేసుకొని ప్రపంచం అంతా చుట్టేస్తుంది. ఆ విధంగా ఆవిడ కెరీర్ని ఇదొక విధంగా దెబ్బతీసిందేమో అని అనిపిస్తుంది. కానీ మంచి నటీమణి, మంచి టాలెంట్ ఉంది. అలాగే వన్ సింగిల్ షాట్లో కూడా ఆవిడ షాట్ని ఓకే చేస్తుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా అభిమానులు అందరూ కూడా ఆదరించేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో వీళ్ళ మధ్య సినిమా రాలేదు. ఏమైనా సరే ఒక మంచి సాంగ్స్, మంచి ఫైట్స్, మంచి కథ ఉన్నటువంటి సినిమాలు అది సూపర్ స్టార్ కృష్ణ, జయచిత్ర మధ్య ఉన్న సినిమాల్లో మనకు కనపడుతుంది. అలాంటి గొప్ప సినిమాలు ఇప్పుడు వస్తాయా అంటే మనం చెప్పలేము. జయచిత్ర తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆవిడ రాజీవ్ గాంధీతో కూడా కలిశారు పెరంబూరు వెళ్ళే ముందు. అక్కడే పెరంబూరులోనే ఆయన హఠాత్మరణం చెందడం కూడా జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆవిడ ఆగిపోయారు. అదే టైంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఒకవేళ రాజీవ్ గాంధీ కనుక బతుకుంటే ఆవిడ మంచి పొజిషన్కి వెళ్ళేవారని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఒక విధంగా రాజీవ్ గాంధీ మరణం సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాల నుంచి విరమించేట్టు చేసింది. అలాగే జయచిత్ర కూడా రాజకీయాల నుంచి తప్పుకునేట్టుగా చేసింది. ఇది ఒక విధి విచిత్రం.